శ్రీధర్ గారు నాకు చాలా రోజుల నుంచి మేము ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ బ్రదర్స్ లాగా ఉంటాం. ఆయనది రెండో సినిమా అనుకుంటా. ఫస్ట్ ఏ సినిమా స్టార్ట్ చేసే ముందర ఆ సాంగ్స్ అవి వినిపిస్తూ ఉంటారు నాకు. లాస్ట్ టైం అప్పుడు కూడా చెప్పాను, బట్ ఈ సినిమా ఏం చెప్పకుండా తీసుకొచ్చి నిజంగా సర్ప్రైజ్, చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఇవాళ యంగ్స్టర్స్, ఇవాళ పెద్ద సినిమాలు అన్నీ వేరు, బట్ ఇవాళ చిన్న సినిమాలు వచ్చి పెద్ద హిట్స్ అవుతున్నాయి అంటే వాళ్ళలో ఉన్న జీలు, ఆ తపన, ఇవాళ యూత్కి ఏం కావాలి అనేది వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఫస్ట్ టీజర్లోనే తెలిసిపోయింది ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగ్ హిట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చూడగానే ఎంజాయ్ చేస్తాం. 2 minutesలోనే ఆ టీజర్లోనే చూపించారు, అంటే పంచెస్ అన్ని పేలిని. డెఫినెట్గా ఈ సినిమా శ్రీధర్ అనుకున్నట్టు వాళ్ళ అబ్బాయి ప్రొడ్యూసర్గా, అలానే అమర్ చౌదరి హీరోగా, శైలు హీరోయిన్గా, వీళ్ళందరూ తీసిన సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ అయ్యి మంచి లాభాలు వచ్చి ఇంకా 10 సినిమాలు తీస్తారు. ఎందుకంటే తపనున్న ప్రొడ్యూసర్. వాళ్ళ మామగారు వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫాదరు బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎందుకంటే ఇది ఒక సక్సెస్ వస్తే వాళ్ళకి బూస్ట్ అయ్యి ఇంకా ఎక్కువ సినిమాలు తీసేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే దీని మీదే బతకాల్సిన అవసరం లేదు, కానీ ఒక ప్యాషన్తో వచ్చారు. ప్యాషన్తో వచ్చిన సినిమా మోరల్గా సక్సెస్ అయితే ఏమవుద్దంటే ఆటోమేటిక్ ఇంకా తీయాలని ఉంటుంది. ఇండస్ట్రీకి ఒక శుభ పరిణామం. డెఫినెట్గా ఈ శ్రీధర్ సాయి వాళ్ళ సినిమాలతో మంచి పెద్ద ప్రొడ్యూసర్గా ఎదుగుతాడని నాకు నమ్మకం ఉంది. ఐ విష్ ద టీమ్, ఎంటైర్ టీమ్ని ఆల్ ద వెరీ బెస్ట్. అలానే డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ సినిమా అయినా కూడా బాగా చేశారు. నేను అదే చెప్పాను, ఫస్ట్ సినిమాలో అన్నీ చూపించడం కాదు, నెక్స్ట్ సినిమా కూడా ఇంతకన్నా ఎక్కువ కష్టపడి ఒక సుస్థిరమైన స్థానం చేసి ఆ కంపెనీ ఏదైతే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిందో ఆ కంపెనీతో ఉండి చేస్తే డెఫినెట్గా మీకు వాళ్ళకి బాగుంటుంది. ఐ విష్ ఎంటైర్ టీమ్, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ బిగ్ సక్సెస్ ఫర్ దిస్ కంపెనీ. థ్యాంక్ యూ అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా వెరీ ఓన్ లెజెండరీ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు బాగా కావాల్సిన కొమ్మలపాటి శ్రీధర్ గారి అబ్బాయి సుధాకర్, సాయి సుధాకర్ ఈ సినిమాతోటి బ్లాక్ బస్టర్ కొట్టి ఇండస్ట్రీలో ఒక మంచి నిర్మాతగా నిలబడతాడని గట్టిగా ఈ టీజర్ నాకు 1 week ముందు చూపించాడు. అప్పుడే చెప్పాను, గ్యారెంటీగా నేను ఏ ఫంక్షన్కి రాను, చాలా తక్కువ, ఈ ఫంక్షన్కి వస్తానని చెప్పాను. గ్యారెంటీగా ఇది సూపర్ హిట్ అయింది. సుమతి శతకం, ఇప్పుడు ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, మంచి సినిమాలు సూపర్ హిట్స్ అవుతున్నాయి. ఆ సినిమా ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో రాధా, రాంబాబు ఈ మధ్య రిలీజ్ అయిన అన్ని సినిమాలలాగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సాయి సుధాకర్ ఈ సినిమాతోటి గ్యారెంటీగా మంచి నిర్మాతగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిలబడతాడు, మంచి సినిమాలు నిర్మిస్తాడని మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ, ఇంకా చాలా ఫంక్షన్లు ఉన్నాయి. అంటే ఈ సినిమాకి సంబంధించి ఆ ఫంక్షన్లో మాట్లాడటానికి చాలా విషయాలు ఉన్నాయి. ఈ సినిమా గ్యారెంటీ బ్యాక్ ప్లస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కూడా. థ్యాంక్ యూ సార్.